ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే ఇజ్రాయెల్ నుంచి రాజకీయ దౌత్యపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తి స్థాయి ముగింపు లభించిందని ఇప్పుడే చెప్పలేవు. దీంతో అమెరికా, ఇరాన్ తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. ప్రాంతీయ భద్రత కూడా ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్ర దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఫైనల్ గా అందరూ కోరుకుంటున్నటువంటిది జరిగింది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే మళ్ళా టాక్స్ ఉన్నాయి ఇంకో 4 రోజుల్లో, కానీ దీనికి కంప్లీట్ గా ఒక పిక్చర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హిస్టరీ చూస్తే ట్రంప్ ఇలాంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ విషయంలో లాస్ట్ మినిట్ లో చాలా అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకున్నారు గతంలో కూడా. సో ఈసారి ఏం జరగబోతుంది అనేది మీ ప్రెడిక్షన్? ట్రంప్ 80వ బర్త్డే పుట్టినరోజు. ఎస్. ఆ పుట్టినరోజున ఏదో సంతకం కావాలని చాలా గొడవ చేస్తే ఖతార్ ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మళ్ళీ ఇరాన్కి వెళ్ళి మాట్లాడి ఏదో టెంపరీ సంతకం పెట్టారు. ఇరాన్ ఏమన్నారంటే జూన్ 14న మాత్రం మేము పెట్టాం, జూన్ 15వ తారీఖు పెడతాం. సో జూన్ 15, 12:30కి ఇరాన్ సంతకం పెట్టారు. కానీ అమెరికాలో జూన్ 14 టైం ఇంకా ఉన్నది కదా అడ్వాన్స్. సో అది వీటిలో ఉన్న మ్యాజిక్. ఇరాన్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు మన వెనకాల పడ్డారు శాంతి కోసం. వాళ్ళకి ట్రంప్ ఏదో రకంగా ఆయన పుట్టినరోజులో పీస్ వచ్చింది, చేశాడు. ఇంకా 5-6 రోజులు టైం రాయటానికి ఇస్తారు, తర్వాత 60 రోజులు. సో ఇది అంతా ఒక ట్రంప్ ఉద్దేశంగా ఆయన ఇష్టానికి ఏదో చేద్దాం. ఆ మధ్యవర్తలు ఖతార్, పాకిస్తాన్, అలాగే టర్కీ కూడా ఈ విషయంలో ఇరాన్కి ఏంటంటే ఇది కాగితం మొక్క రాసి పెట్టి సంతకం తర్వాత పడేయచ్చు అని చెప్పారు. అంతే, ఫస్ట్ నీకు డబ్బు వచ్చేస్తుంది, అమెరికన్ బ్యాంక్స్లో ఉన్న $25 బిలియన్ వస్తాయి, తర్వాత నువ్వు ఆయిల్ ఫ్రీగా అమ్ముకోవచ్చు. నువ్వు $40 అమ్ముతున్నావు, 80-90కి అమ్ముకోవచ్చు. సంతకం పెట్టు, తర్వాత చూసుకున్నా వీడు ఎన్ని రోజులు ఉంటాడు. అది లాజిక్ దీని వెనకాల. ఈ కాగితం రాసింది విలువ ఎంత ఉన్నదంటే ఒక మిఠాయి పొట్లలో కాగితం ఇచ్చేవారు, కాగితాల్లో అమ్మేవారు, ఆ విలువ అంతే. ఇదేం విలువ లేదు. చాలా సీరియస్గా అంటే మీడియాలో అందరూ చాలా సీరియస్గా ఇది వ్యూ చేసి ఏదో పెద్ద శాంతి వచ్చేసిన ఒప్పందం అనుకుంటే కరెక్ట్ కాదు. పక్కన ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఉన్నారు, మాకు ఆ అగ్రిమెంట్కి ఏం సంబంధం లేదు, మేము మా జాగ్రత్తలో పడాలి. ఇది ఇరాన్కి అప్పర్ హ్యాండ్ ఇచ్చారు అమెరికా సంతకం పెట్టి అని ఇజ్రాయెల్ అన్నారు. కానీ ఇజ్రాయెల్ సరిపడదు యుద్ధం చేయటానికి ఇరాన్ మీద కొన్ని కారణాల వల్ల. సో ఈవేళ ఆయన పుట్టినరోజు ఒకటి, 2 అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి ఆయిల్ గురించి. ఇలా ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు టైం వస్తే మళ్ళీ ధరలు తగ్గిపోతాయి కదా. ఆల్రెడీ తగ్గిపోయినాయి కదా, 15%, 20% పడిపోయింది ధరలు. ఇది చాలా టెంపరీ అరేంజ్మెంట్. కానీ ఇరాన్కి మాత్రం పెద్ద లాభం వచ్చింది. ఎందుకంటే కామన్ పీపుల్ చచ్చిపోయారు, వాళ్ళ ఆస్తులు పోయినాయి, కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కదా. సో ఇది అమెరికాకి పెద్ద సెట్ బ్యాక్గా అందరూ వ్యూ చేస్తున్నారు ప్రపంచంలో. ఒక సూపర్ పవర్ అమెరికాని ట్రంప్ ఆ సూపర్ పవర్ క్వాలిటీ తీసేసాడని పెద్ద పెద్ద మ్యాగజైన్స్ ఆలోచించి రాస్తున్నారు. చాలా వరకు నిజమేమో అనిపిస్తుంది. ఆయన సరిగ్గా డీల్ చేయలేదు ఈ విషయం. సో మీరు అగ్రిమెంట్ ఎస్, ఇంకో 5-6 రోజుల్లో మళ్ళీ ఇంకా ఏదో సంతకాలు పెడతారు, ఇంకో 60 రోజులు టైం ఉంటుంది. ట్రంప్ దీంట్లో ఏం అన్ప్రెడిక్టబిలిటీ లేదు. సంతకం దేనికైనా పెట్టేయడానికి రెడీ అయిపోయాయి అవసరానికి. సో ఇది తప్పకుండా ఆయన హయాంలో ఏదో ఒప్పుకున్నట్టుగా ఇరాన్ చేస్తూ ఉంటుంది. కానీ వచ్చే స్టేజ్ చాలా విపరీతమైన ప్రమాదమైన స్టేజ్. ఈవేళ ట్రంప్ అన్న మాట ఏంటంటే ఇరాన్ దగ్గర నిజంగా అణు ఆయుధాలు ఉంటే ఇజ్రాయెల్ని ఫస్ట్ కాల్చిపారేదు అన్నాడు. కరెక్ట్. సో నార్త్ కొరియా అనే దేశం
ఎన్నో సంవత్సరాల నుంచి న్యూక్లియర్ పవర్ ఉండినా వాళ్ళ మీద భయం రాలేదు, వీళ్ళ మీద భయం వచ్చింది. చాలా భయం వచ్చింది ఇరాన్ మీద. సో ఒక రకంగా చూస్తే నేను మీకు చెప్పానో లేదో కానీ చాలామందికి ఓపెన్గా చెప్పేది ఉమ్, ఈ యుద్ధం భారతదేశానికి మంచిదన్నా. అవును. అంటే ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, అది ఇది అయితే ఏం పెరిగింది, పెద్ద ఒక 5-6% పెరిగింది అంతే కదా. ఏం పెరిగినాయి వాళ్ళు ఇంకొక 60 రోజుల్లో, ఇంకో 100 రోజుల్లో, 200 రోజుల్లో అలా యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాల వరకు మన రోజులకి రారు. ఉమ్, ఇప్పుడు యుద్ధం తీసుకొచ్చేది ఏంటంటే అక్కడ ఉన్న అరబ్ దేశాలు ఇరాన్కి మధ్యన ఓపెన్గా ఇప్పుడు ఫ్రెండ్షిప్ బైపట్ చేస్తున్నారు, కానీ తగాదా ఉన్నది, వరి ఉన్నది. రెండోది అంత ఈజీగా యుద్ధానికి అందరి మీద రారు.